ముఖ్యంగా ధన్యవాదాలు. మళ్ళీ గతంలో 2 రోజుల నుంచి రాజకీయ ఇక్కడ వ్యక్తిగతంగా లేదు, రాజకీయ రచ్చ జరుగుతున్నది. అంటే ఒక వర్గాన్ని నుంచి ఇంకో వర్గాన్ని బీసీని అణగదొక్కాలనే ఒక అగ్రకులాలు ఇది ఒక రాజకీయంగా విభజించి బీసీలు విభజించి పాలించాలని గతంలో 30 ఏళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చి నుంచి 30 ఏళ్ళు 40 ఏళ్ళు అంటే మన గత 20 ఏళ్ళ నుంచి ఉంది. ఇప్పుడే బీసీలు ఐక్యంగా ఎదుగుతున్నారు. మళ్ళీ ఇటువంటి బీసీలు అది ఎదగడం చూసి కొంతమంది అగ్రనాయకులు మాకు నెక్స్ట్ ఫ్యూచర్ అయితే ఉండదు, ఆదంలో బీసీ వర్గం బాగా బలంగా పెరుగుతుందని ఒక వాల్మీకిలోన అయితే ఇంకో ఏరియా అనే బీసీకి చిచ్చు పెట్టే వరం జరుగుతున్నది. మళ్ళీ దీనికి మనము వాల్మీకి సోదరులు కొద్దిగా గ్రహించాలి. ఎందుకంటే వాల్మీకి సోదరులు అందరికీ చెప్తున్నాం మనము గతంలో మనం కొట్లాడితే అంటే సాధు రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్లా మనం రాసుకుంటే మనం కొట్లాడితే మనం అగ్రకులాలు వస్తుందన్నా ఎంతో కష్టపడి ఇప్పుడు మనకు ఒక బీసీ నాయకుని మనం గెలిపించుకున్నాము. మళ్ళీ ఈ బీసీ నాయకులతో కొట్టడం మనం పని చేయించుకోవాల్సింది పోయి మనం వాళ్ళ మీద కేసు వీళ్ళ మీద కేసు పెట్టడం చాలా బాధాకరము. కుబేరనాథుడు కొన్ని కోట్ల అధిపతి, అది గమనించాలా. ఎందుకంటే కుబేరనాథుడు అనే వ్యక్తి ఒక బీసీ వర్గంలో ఉన్నాడు. ఈ కుబేరనాథ్కి బీసీ వర్గానికి చెందిన వ్యక్తి తర్వాత ఈయన కొన్ని కోట్లు ఉన్నది, కానీ ఈయన కిడ్నాప్ చేసేంత గతి ఈయనకు లేదు. ఏదో డబ్బులు ఇచ్చింటాడు తీసుకున్నాడని అనుంటుంది, ధన్యవరంలో పరిష్కరించాలా. అది వాల్మీకి సోదరులు అయితేమి ఒక ఇంట్లో కూర్చొని ఇది చేయడం తప్పు అని ఈయన నుంచి ఆయన దండించాలి, ఆయన నుంచి దండించి పెద్దల సభలో కూర్చొని ఏదో పరిష్కారం చేసింటే బాగుంటుండే. దీని ఏమైందంటే రచ్చ చేసి మా కులం ఇంత అని చూపడము చాలా బాధాకరము. మళ్ళీ ఈ విధంగా వస్తే కురువ గొల్ల ఒకటే కులము, అన్నదమ్ముల కులము. కురువలు అయితే ఏమి యాదవ్స్ అయితే ఏమి ఒకటే కులము. ఈ కులంలోన ఈ 2 కులాలన్నీ మనము అంటే బీసీ వర్గంలోనే ఎక్కువ శాతం ఉండేది 70 నుంచి 80% ఉన్నాం మనము. అంటే ఈ 70 నుంచి 80% ఓన్లీ యాదవ్ కులంలో ఉన్నాము, అంటే యాదవులు కురువలు. మరి ఇంత బలం పెట్టుకొని మేము వచ్చి రేపు అందరూ రోడ్డు మీద పడితే ఏమవుతుంది? ఎందుకంటే మనం కొట్లాడితే మూడో వ్యక్తికి లాభం ఉన్నట్లా వాల్మీకి సోదరులకు ఒకటి చెప్తున్నాము, ఇది మంచి పద్ధతి కాదన్నా. మేము ఎందుకైతే ఆ మనిషిని ఆ మనిషి తప్పుంటే ఆ మనిషి చట్టం అన్న ఒకటి ఉంది మనకు, ఆ చట్టము పరిష్కారం చేస్తుంది. చట్టాన్ని కంప్లైంట్ చేస్తారు, వాళ్ళు ఎంక్వైరీ జరుగుతుంది. మనము రోడ్డు మీద వచ్చి పెద్ద నాయకులు అందరూ చేయడం ఇది చాలా బాధాకరంగా ఉంది. అంటే ఒక వ్యక్తి ఒక కురువలో ఒక వ్యక్తి ఎదగడంలోన నేషనల్ ఏదో పదవి ఇచ్చినారు, ఆయన దగ్గర నేను కుబేరనాథ్తో ఇంతవరకు ఒక్కసారిగా నేను మాట్లాడింది లేదు. కానీ మా యాదవులు ఏ రకంగా ఆయనకు సపోర్ట్గా మేము ఉంటామని ఈ ముఖ్యంగా తెలుసు. ఎందుకంటే రాజకీయంగా అయితే ఏమి, తర్వాత ఫైనాన్షియల్ విషయంలో అయితే ఏమి జనాలుగా కలిపేదానికి అంటే అన్ని విధాలుగా మేము సహకారం ఉంటాము. ఇది గుర్తించాలా. ఇది ఎందుకంటే ఇది పెట్టడంలోన అగ్రకుల ఇప్పుడు గతం పాలకులు చేసేటప్పుడు ఇదే ఒక వాల్మీకి సోదరుడు ఒక ఆటోలో తీసుకుపోయి విడిగా కిడ్నాప్ తీసుకు కొట్టినప్పుడు అప్పుడు ఏమైంది? అప్పుడు కేసు లేదా? అప్పుడు రావచ్చు కదా యాదవులు. బయట రావాలంటే బీసీలు భయపడాల్సి వస్తుంది. ఈరోజు ఐక్యంగా మనం వస్తున్నామంటే అది ఒక ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. దయచేసి చెప్తున్నాము, బీసీలు ఎవరికైనా అన్యాయం జరిగినా అది వాల్మీకి అయితేమి, కురువలు అయితేమి, చాకల వాళ్ళకైతేమి, ఏ మంగళ వాళ్ళకైతే ఏ క్యాస్ట్ అయినా అందరూ ఐకమత్యంగా పోదాము, ఐకమత్యంగా పోరాడదాము, ఐకమత్యంగా మన అభివృద్ధి పనులు సాధించుకుందాము. ఇంతవరకయ్యా మనం ఏముందంటే కులపరంగా పోతే ఎక్కడ డెవలప్మెంట్ అంటే జరగదు. దయచేసి ఆలోచించండి. అగ్రకులాలు దృష్టిలో పడి మీరు మన రాజకీయ భవిష్యత్తు మనం నాశ చేసుకుంటాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలని నేను ఒక బీసీగా నేను ఆశిస్తున్నాను. దయచేసి నా మాటలో ఏదైనా తప్పు ఉంటే పెద్దలు క్షమించాలి. ఎందుకంటే మనం అంతా ఐక్యంగా కలిసి ముందుకు పోదామనే ఒక సంకల్పంతో నేను మాట్లాడుతున్నాను. ఈరోజు రమేష్ రావచ్చు, లేదంటే పొద్దున ఇంకోరు రావచ్చు, లేదంటే మన బీసీలు మీరు ఎవరో ఒకరు ఎదగడం మనం సపోర్ట్ చేయాలి. కానీ కాలు పట్టి ఎక్కడంలో చాలా బాధాకరంగా ఉంది. ఇది ఏముందంటే 24 మన ఇప్పుడు గౌరవులైన ఎమ్మెల్యే గారు ఈరోజు ఒకరోజు మాకు టైం ఏమని అడిగినాడు. మళ్ళీ ఆ టైము ఆయన ఏం మనకు న్యాయం అయిందనుకో ఓకే మనం బీసీలుగా పోదాము, లేదు కుల బలాల్లో చూపించాలంటే మళ్ళీ ఈరోజు వాళ్ళకి విజ్ఞతగా వదిలేస్తాము. ఎందుకంటే 70% కుర్వా గొల్ల కలిసే అన్ని తాలూకాల్లోన అన్ని వాళ్ళలో ఒక మేజర్ కులంగా మేము ఉన్నాము.
మళ్ళీ అది గుర్తించుకొని మనం మా ఓట్లు కావాలనుకుంటే అందరూ సమానంగా చూసుకోవాలా. లేదు ఒకే వర్గం చూసుకుంటామంటే వాళ్ళకు పతనము, రాజకీయ పతనం ఉంటుందని ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ మేము మా అన్నకు అన్యాయం జరిగిందనే మేము భావంతో వచ్చినాము. అక్కడ బీసీ కులం, అక్కడ అన్యాయం జరిగినా మాకు జరిగితే, కానీ ఇక్కడ అన్నదమ్ముల కులం ఉంది. ఒక కురువ గొల్ల అనేది ఒక అన్నదమ్ముల కులం కాబట్టి మేము అర్థం చేస్తున్నాం, సపోర్టర్గా ఉన్నాం అంతే. ఆదోని నియోజకవర్గ ప్రజలకు నమస్కారాలు. నా పేరు హుసేనప్ప యాదవ్ అని యాదవ్ సంఘానికి కర్నూలు జిల్లా అధ్యక్షులను. ఆదోని నియోజకవర్గంలో గత 2 రోజుల నుంచి ఏదో సెన్సిటివ్ ప్రాబ్లం అనేటువంటిది రేకుతుంది కాబట్టి, స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని ఎలా తక్కువ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాము. ఎందుకంటే ఆదోని నియోజకవర్గంలో ఒక బీసీ ఎమ్మెల్యే ఉన్నాడు. అతను ఎంతో కష్టపడి తెచ్చుకున్నామంతా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బీసీలు ఎక్కడైతే ఎదుగుతారో అనేటువంటి ఉద్దేశంతో అగ్రవర్ణాలు వేసేటువంటి కుతంత్రాలకు మనం లోపడకూడదు. ఎందుకంటే ఒక కులాన్ని ఒక పార్టీ బేస్ చేసుకొని ఇంకొక కులాన్ని ఇంకొక పార్టీ చేసుకొని రాజకీయ నాయకులు లబ్ధి పొందుతారు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, అయ్యా యాదవులు కురువళ్ళు ఒకే సంతతికి చెందినటువంటి వారు, మేము ఇండ్లు వేరైనావు కానీ సమయం వచ్చినప్పుడు ఒకటవుతాము. అది ఈరోజు ఆదోనిలో స్టార్ట్ చేశాము. నిదానంగా పల్లెకు అలాగే ప్రవేశించి నియోజకవర్గం అంతా తిరిగి మా కులాన్ని అభివృద్ధి పరచుకుంటామని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తూ, అలాగే బీసీలు కొట్లాడితే మనము ఎక్కడ కొట్లాడాలి? రాజకీయంలో ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు ఓట్లేసుకోవడానికి కొట్లాడాలి. అంతేగాని ఈరోజు ఏదో చిచ్చు పెడుతున్నారని మనం వాళ్ళ మాటలు వింటూ కొట్లాట్లు పెట్టుకోవడం సమంజసం కాదు. దయచేసి నా బీసీ సోదరులకైతేనేమి, నియోజకవర్గంలో ఉన్నటువంటి సోదరులకైతేనేమి, అయ్యా కొట్లాడుకోండి, చట్టాలున్నవి, న్యాయాలున్నవి, వాళ్ళు చూసుకుంటారు. కానీ మనమేంటి ఒకరి మీద ఒకరు దుమ్మేసుకొని జనాభా ప్రాతిపదికన చూపిస్తామా? ఏదన్నా చూపించాలనుకుంటే రాజకీయాల్లో ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు వాళ్ళకు ఓట్లేసి చూపిద్దాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు గాను అందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఇస్తున్నాం కదా, ఎలాంటి అన్ని రకాల్లో సపోర్ట్ ఇస్తాం. రాజకీయంగా ఇస్తాము. తర్వాత వాళ్ళకు ఏమన్నా బాధలు వచ్చినా కూడా మా బాధలు అనుకొని కూడా సపోర్ట్ ఇస్తాం. అన్ని రకాలు సపోర్ట్ చేస్తాం. అందుకే స్టార్టింగ్ పాయింట్ ఆదోని నియోజకవర్గంలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నాం. రప్చర్ కావడానికి సోర్సెస్ ఉంది. ఇది బలం ఉంది అంటే గలాట్ అవుతుంది, బలం లేదంటే మెత్తనోడు అంటాడు. వాళ్ళ బీసీలు కొట్లాడుకోకూడదు, బీసీలంతా ఐకమత్యంగా ఉండాలి. అందులో ఉన్నటువంటి కుర్వా యాదవులు అనేటువంటి అన్నదమ్ములు అనే ఉద్దేశంతోనే ఈరోజు వచ్చి మద్దతు తెలుపుతున్నాం. 150 కులాలకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి అన్నదమ్ముల కులం కాబట్టి ఈరోజు కుర్వా యాదవ్ అనేటువంటి ఒకే కమ్యూనిటీ. గతంలో చరిత్రలో తీసుకుంటే అది మనం దాన్ని డిబేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఇదే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే పెడుతున్నాం. ఆదోన్లో పల్లెకు కుర్వా యాదవ్ అనేటువంటిది ఒక్కటే అని.